దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి సోషల్ మీడియా ద్వారా వాక్యాన్ని వింటున్న అందరికీ పేరు పేరుట వందనాలు. ప్రియులరా, మనిషి అనేకమైనటువంటి పాపాలతో ఈ లోకంలో జీవించడానికి గల కారణం ఏంటి ఏమండి అని మనం ఆలోచన చేస్తే, రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. రోమపత్రిక 3:9-12 యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదికువాడు లేడు, అందరూ త్రోవ త్రప్పి పనికి మాలిన వారు అయ్యిరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఈ మాటలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి కూడా వర్తిస్తాయి. అంటే జరిగిపోయిన కాలంలో మనుషులు పాపం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వర్తమాన కాలంలో చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేస్తుంటారు అనే సత్యాన్ని ఈ వాక్యం తెలియచేస్తుంది. దీనికి కారణం ఏంటి ఏమండి అంటే, ప్రతి మానవుడు పాపానికి లోనై ఉన్నారు. పాపము చేయలేని పరిస్థితి దాపురించింది ఏమండి అని మనము అర్థం చేసుకోవాలి. ఏమండి, ఇది చాలా మనం తీవ్రంగా ఆలోచించవలసినటువంటి విషయం. సో పరిశుద్ధంగా బ్రతకటం మనిషికి అసాధ్యమవుతుంది. మరి దీనికి గల కారణం ఏంటి? ఎందుకు మనిషి పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాడు? ఏమండి, వాక్యం చెప్పింది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. సో పరిశుద్ధంగా బ్రతకపోవటానికి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. మరి ఆజ్ఞ అతిక్రమం ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, రోమపత్రిక 7:8 పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఆజ్ఞ ద్వారా సకల విధములైన దురాశల నాయందు పుట్టించెను. ఇక్కడ ఈ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పాపము ఆజ్ఞ కంటే ముందుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే పాపమే ఆజ్ఞను ఆధారం చేసుకుని ఏమండి సకల విధాలైనటువంటి దురాశలను మనిషిలో పుట్టించి ఏమండి ఇంకా అత్యధిక పాపము లేదా క్రియాపాపంగా మారుతున్నట్టుగా చూస్తున్నాం. రోమపత్రిక 7:13 కూడా చూస్తే, పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ఇక్కడ పాపముగా కనబడే నిమిత్తము అంటే మనిషి లోపల ఉన్నటువంటి స్వభావ పాపము లేదా పాప నియమము, మానవ దేహములో ఉన్నటువంటి పాప నియమము క్రియాపాపముగా కనబడుటకు ఆజ్ఞను ఒక ఆధారం చేసుకుంటుంది. ఏమండి, సో ఆజ్ఞల ద్వారా పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ఆజ్ఞలు లేకపోతే పాపం ఏంటో తెలీదు. పాపం అయితే ఉంటుంది, కానీ పాపం అది తెలియదు. పాపం అన్న విషయం అర్థం కాదు. సో ఎవరికైతే దేవుని మాటలు, ఆజ్ఞలు తెలుస్తాయో వారు పాపంలో ఉన్నారు అని తెలుసుకుంటారు. ఆజ్ఞలు అర్థమైన వాడికి తను పాపం చేశాననే విషయం అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆజ్ఞలు దేవుడు అందుకే ఇచ్చాడు. సో మనం పాపులము పుట్టుకతోనే పాప స్వభావము కలిగి, జన్మ పాపం కలిగి ప్రతి మనిషి పుడుతున్నాడన్న విషయం మనిషికి తెలియాలి. అది తెలియాలి కనుకనే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇవ్వకపోతే ఆ విషయం ఆ వ్యక్తికి అర్థమవ్వదు, మనిషికి అర్థమవ్వదు. సో మనిషి మరి ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాడు. రోమపత్రికలోనే 3:20 ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే ఆజ్ఞలు అతిక్రమించిన తర్వాతే మనం పాపులము అనే విషయం మనకు తెలియజేయబడుతుంది.
దాంతో పాటుగా అతిక్రమించడానికి గల కారణం కూడా పాపమే అనే విషయం మనకు తెలుస్తుంది. సో పాపము ఆజ్ఞను మూలంగా అత్యధిక పాపమొక నిమిత్తము ఆజ్ఞకు ముందున్న సాధారణ పాపము లేదా స్వభావ పాపము ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమైంది. అంటే మనలో ఉన్నటువంటి మన దేహంలో ఉన్న పాప స్వభావము పాపాన్ని అతిక్రమించడానికి కారణమైంది. సో అత్యధిక పాపంగా అది మారింది. సో రోమీలకు రాసిన పత్రికలో మనము 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు బాగా ధ్యానిస్తే పాపంకి మూలం గురించి మనకు అర్థమవుతుంది. పాపమును గుర్చిన మూల కారణాలు ఏంటో తెలుస్తాయి. ఏమండి, రోమపత్రిక 7వ అధ్యాయము 8 నుంచి 18, 19 వచనాలు చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. పాపమును గూర్చి చెబుతూ శరీరమును గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. శరీరమందు మంచిదేదియూ లేని కారణము చేత మనిషి పాపం చేస్తున్నాడు అనే భావము ఈ వాక్యంలో కనిపిస్తుంది. సో అంటే పాపము చేసే గుణము మన శరీరంలోనే సహజంగా పుట్టుకతోనే ఉంది అని ఈ వాక్యం చెప్తుంది. మరొక వాక్యాన్ని మనం చూస్తే 7వ అధ్యాయం 23లో, రోమపత్రిక 7వ అధ్యాయం 23లో, వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్నటువంటి పాప నియమముకు చెరపట్టి నన్ను లోబరుచున్నది. ఎవరికి వారు ఈ వాక్యాన్ని బాగా స్వపరీక్ష చేసుకుంటే అర్థమవుతుంది. మానవ శరీరములో స్వాభావికంగా ఉన్నటువంటి ఆ పాప నియమము ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పాప నియమానికి లోబరిచే వేరొక నియమం కూడా మన శరీరంలో ఉంది. పాప నియమానికి లోబరిచే వేరొక నియమం. ఏమండి, ఆ పాపము నియమకు లోబరిచి వేరొక నియమం మన శరీరంలో ఉన్న కారణం చేతనే మనుషులందరూ పాపం చేస్తున్నారు. యాకోబు పత్రిక 4:1 చూస్తే, శరీరంలో పాప స్వభావం ఉంది అనే విషయం మనిషి శరీరం పుట్టుకతోనే పాప స్వభావము కలిగినది అనే విషయం ఈ వచనాలు మనకు తెలియచేస్తాయి. యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మానవ అవయవాల్లో నుండే భోగేచ్ఛలు దైవాజ్ఞలతో పోరాడుతూ శాంతి సమాధానాలు భగ్నం చేస్తున్నాయి, యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఏమండి, మార్క్స్ 7:20 నుంచి చూస్తే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషని, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. శరీరం లోపలున్న మానవ హృదయము సకల పాపాలకు కర్మాగారమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మానవుడు పాపమును చూచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పాపమును నేర్పించే స్కూళ్ళు, యూనివర్సిటీలు ఏమి లేవు. పాపము నేర్పించబడును అని ఎక్కడ